అండి చాలా బాగుందండి. బాలకృష్ణ మూవీ అయితే ఇప్పుడు సంక్రాంతికి చాలా బాగా అనిపిస్తుంది. మంచి మూవీ రిలీజ్ చేశారు. సో వి ఎంజాయ్డ్, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ప్రతి ఒక్కరు. అండ్ ఈసారి అయితే బాలయ్య అయితే తోపు. సంక్రాంతి రామ్ చరణ్ గారితో వెంకటేష్ గారితో బాలయ్య గారు. యాక్చువల్లీ నేను వేరే చూడలేదండి, బాలకృష్ణదే వచ్చామన్నమాట. సో అన్ని బాగుండాలననే మేము కోరుకుంటున్నాము. బట్ ఇది మాత్రం ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. Was great. ఎలా ఉంది మూవీ? Masterpiece anamata. Perfect casting with Bobby Deol and Balakrishna. Crazy movie, crazy songs. Was great overall. వాట్ అబౌట్ తమన్ బీజిఎం? Huh? తమన్ బీజిఎం Crazy dabdi dibdi andarki telusu. Heavy music, everything, yeah. My favorite dialogue is Masters lo murders chesanani cheppi. Our dialogue ni nobody can beat. So it was great, yeah. ఫైనల్లీ యువర్ రేటింగ్? Huh? 100 on 10, like obviously. 100 out of 10, that's it. ప్లీజ్. Masters lo nen murders chesa. That's my favorite dialogue, yeah. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పిల్లలు కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అండి, వీళ్ళిద్దరు బాలకృష్ణ ఫ్యాన్స్. ఎమోషన్స్ ఉన్నాయండి సినిమాలో, కూడా సెంటిమెంట్ ఉంది, బాగుంది. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ అదిరిపోయింది. బాలయ్య మార్క్ డైలాగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? పేల్తున్నాయి అసలు డైలాగ్స్ ఉన్నాయండి, చాలా డైలాగ్స్ ఉన్నాయండి. ఇంకా చూడాలి, మళ్ళీ చూడాలండి. మళ్ళీ చూస్తే గానీ పట్టుకోలేము ఆ డైలాగ్స్. తమన్ బీజిఎం బీజిఎం వల్ల ఇంకా సినిమా బాగా ఎలివేట్ అయిపోయింది. ఖచ్చితంగా బాలయ్య గారి సినిమా అంటే ఎక్కువ యాక్షన్ పార్ట్ ఉంది. బట్ దీంట్లో యాక్షన్స్ తో పాటు అండ్ స్టోరీ కూడా కరెక్ట్ గా ఉందా, లేదా రొటీన్ స్టోరీ లాని అనిపిస్తుందా? లేదండి, యాక్షన్ కూడా ఉంది, రొటీన్ అని ఏం అనిపించలేదు. అంతా బాగుంది, ఇంకా ఏమని అంతా బాగుంది. మైనస్ ఏం పెద్దలేదండి. ఇంకా సాంగ్స్, మ్యూజిక్ ఉంటే చాలా యాడప్ అయ్యేదండి. మ్యూజిక్ ఇంకా ఉంటే బాగుండేది. ఒక 2 songs తప్ప పెద్ద ఏం అనిపించలేదు. అదే కొంచెం అది అనిపించింది అలాగా ఆ సాంగ్. అంటే పర్వాలేదండి, మరీ అంతలా కాదు, కానీ ఇంకా బాగుంటే ఇంకా బాగుండేది. ఇంకా అసలు నీట్ గా వేసి ఇంకా అసలు బాగుండేది. ఎలా ఉంది సినిమా? ఏం నచ్చింది సినిమా? నాకు ఫస్ట్ సాంగ్ నచ్చింది. ఫస్ట్ సాంగ్ నచ్చిందా? ఏది చిన్ని సాంగ్? ఓకే. బాలయ్య బాబు గారి యాక్షన్ ఎలా ఉంది? బాగుంది. నేను ఒక డైలాగ్ చెప్తా. చెప్పు. బోత్ ఆర్ సేమ్ టు సేమ్. బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఇంకా ఇంకో డైలాగ్ చెప్పు. నాకు అదొక్క డైలాగ్ వచ్చు. ఏం చూసావు బాలకృష్ణ గారి సినిమాలు? అఖండ, బాలకృష్ణ, వీరసింహారెడ్డి. అఖండ, వీరసింహారెడ్డి. ఇది థర్డ్ మూవీ బాలకృష్ణ. 3 సినిమాలు ఏది బాగా నచ్చింది? ఇదే మూవీ నచ్చింది. ఇదే నచ్చిందా? ఏం నచ్చింది ఈ సినిమాలో? డాకు మహారాజ్ నచ్చారా, వేరే బాలకృష్ణ నచ్చారా? నాకు డాకు మహారాజే నచ్చారు. హార్స్ రైడింగ్ చేస్తున్నారు. ఓకే, హార్స్ రైడింగ్ చేస్తున్నారా? నాకు అది అంటే ఇష్టం. ఓకే, డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాలయ్య గారి బాబు, బాలయ్య బాబు, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బీజిఎం ఎలా అనిపించింది? సారీ, బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వండర్ఫుల్ అండి. తమన్ గారు అసలు వేరే లెవెల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. నో అండి, నో, కంప్లీట్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కంప్లీట్ వైబ్రేటింగ్ అండ్ మన ఎస్ అండి, ఫ్యామిలీ కంప్లీట్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మీకు అలా తేడా, మూవీ విల్ బి గోయింగ్ అండి. వెరీ ఎంటర్టైనింగ్ సాంగ్స్, బాలయ్య బాబు గారి డాన్స్, తమన్ గారి మ్యూజిక్, వెరీ గుడ్. డాకు మహారాజా బాగుందండి. ఒక్కొక్క చోట ఉన్నాయి అంత పెద్ద ఎక్కువ ఎమోషన్స్. సినిమాకి ముందు దబిడి దిబిడి అనే సాంగ్ కొంచెం ట్రోల్ అయింది, అంటే బాలయ్య గారు వయసుకి ఆ స్టెప్లు అవి. సో థియేటర్ లో చూస్తున్నప్పుడు ఏమన్నా ఆ సాంగ్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించిందా? ఏం లేదండి, అంత వల్గర్ గా అయితే ఏమీ లేదు. వల్గర్ గా అయితే ఏమీ లేదు. డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు ఉండేది అది, ఎప్పుడు ఉండే అన్ని ఫిలిమ్స్ లో చాలా బాగుంది. అమ్మో అసలు చెప్పలేమండి. ఎడారిలో తీసిన ఎడారిలో తీసి మాత్రం అసలు చెప్పలేము. నిజంగా గుడి కట్టండి సార్, నాట్ కిడ్డింగ్. చెప్పి కొట్టాడు సార్, చెప్పాడు నేను కొడతాను మీరు వినండి అన్నాడు, కొట్టాడు. నిజంగా నాగవంశీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన భయపడతారు అని చెప్పి నిజంగా భయపడ్డారు అందరూ. జై బాలయ్య, జై బాలయ్య అంతే, జై బాలయ్య అంతే, జై బాలయ్య, ఇంకేం చెప్పలేము. చెల్లెలు, డాటరు సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఎంకరేజ్, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సాంగ్స్ అన్ని బాగున్నాయి. జై బాలయ్య. అమ్మా
అమ్మ అంటే భగవత కేసరి నుంచి కానీ అంతకు ముందు నుంచి కానీ చూసుకుంటే బాలయ్య గారు వయసుకి తగ్గట్టు హుందాతనంగా చేస్తున్నారు. అంటే హీరోయిన్స్ వెనకాల పట్టడం ఇలాంటివి కాకుండా. సో ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఏం నచ్చింది సినిమాలో? అంటే ఫస్ట్ పార్ట్, సెకండ్ అన్న ఇమోషన్ తో నిండింది అండ్ స్టార్టింగ్ విజువల్స్ ఆఫ్ బాలయ్య చుమ్మా జై బాలయ్య. బీజిఎం బీజిఎం చాలా బాగుందండి. కంటిన్యూస్ గా బీజిఎంస్ రప్ప అంతే. ఫైట్స్ ఆసమ్ అండి, ఆసమ్. ప్రతి దాంట్లో ఎన్బికే ఎలివేషన్ కానీ అండి ఫైట్స్ బాగున్నాయి, సినిమా బాగుంది, అంతా బాగుంది. ఆల్ రౌండర్ సినిమా, బ్లాక్ బస్టర్. చాలు. లైన్ అనేది దెబ్బతింటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక స్టోరీ లైన్ అవన్నీ చూస్తాం కాబట్టి. అదే అంటే రొటీన్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసేదే. ఎలివేషన్లు, బీజిఎం అదొకటే. మేబీ ఎందుకంటే ఆబ్వియస్ ఇదే బాగుంది. మేబీ ఇవి రెండు ఉంటాయేమో, వెంకటేష్ గారిది ఇది. బ్రో ఫెటలిన్ అని ఒక డ్రగ్ ఉంటుంది బ్రో. ఫెటలిన్ అనేసి ఒక డ్రగ్ ఉంటుంది. నాకు తెలిసి బాబీ కొల్లి గారు ఆ డ్రగ్ తీసుకొని ఏమన్నా రాసి ఉంటారేమో అనుకుంటున్నాను. ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ డ్రగ్. బాలయ్య బాబు గారితో తీసారంటే అది వేరే లెవెల్ అసలు. మొత్తానికైతే స్టోరీ అయితే చాలా బాగుంది. మీరు ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ ఫైట్స్, ఆయన డైలాగ్స్ ఎప్పటికీ, ఆయన డైలాగ్స్ అవి అయితే ఎప్పటికీ తగ్గవు, అవి తగ్గేదే లేదు. సో చాలా అంటే చాలా బాగుంది బ్రో. మూవీ అయితే చూడండి. లాగ్ అదేం లేదు బ్రో. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో ఏముంటుంది అంటే అంత స్టోరీ చెప్తాడు అంతే, అంతకు మించి ఏముండదు భయ్య. సాంగ్స్ బాగుంది. నాకు ఒక సాంగ్ లో ఒకటి బాగా నచ్చింది. సాంగ్ అయితే గుద్దుతాడు, అది మాత్రం పెట్టలే భయ్య. ఐటమ్ సాంగ్ కాదు, హీరోయిన్ తోటి ఉంటుంది, ఇట్లా గుద్దుతాడు, అది మాత్రం లేదు. నాకు అదొకటే చాలా బాగా అనిపించింది. అదొకటే ఫీల్ అవుతున్నా నేను. అది అసలు ఎందుకు పెట్టలే అని మాత్రం చాలా బాధపడుతున్నా. అది గేమ్ చేంజర్. అది తప్ప సినిమా భయ్య, తప్ప సినిమా. అది వేస్ట్ అంతే. కాపీ అనేది కనిపించింది. ఎక్కడ చూసావా అది? ఎక్కడ చూసావు? ఇస్మార్ట్ శంకర్ చూసావా? సేమ్ అదే బీజిఎమా? అలా కనిపించిందా? బోర్ కొట్టింది ఏమన్నా? బోర్ కొట్టలేదు కానీ ఫ్లాష్ బ్యాక్ ఉందా? సెకండ్ హాఫ్ బాగుంది. ఎక్కువ ఏది నచ్చింది? మూవీలో ఎక్కువ ఏది నచ్చింది? బ్లాక్ పాంథర్. అదే కమల్ మ్యూజిక్ ఎట్లా ఉంది? కాపీ అని చెప్తున్నా. కాపీడా? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది.